హాయ్ అవర్ యూ వెల్కమ్ టు మై ఛానల్. నేను 10వ తరగతి పాఠ్యాంశంలో భాగంగా రెండో పాఠ్యాంశం చెప్తూ ఉన్నాను. పాఠం పేరు ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. పాఠ్య రచయిత డాక్టర్ సామల సదాశివ గారు. ముందు ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. భాష అంటే మనసుకు అత్తుకునే విధంగా మనకు అర్థమయ్యే విధంగా ఉండేటువంటిది మన మాతృభాష తెలుగు. మన మాతృభాష తెలుగు అనేది ప్రాంతానికి ఒక విధంగా, మండలానికి ఒక విధంగా ఉంటుంది. ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి భాషను మాండలిక భాష అంటారు. మన తెలంగాణ భాష యాస గురించి ఇక్కడ సామల సదాశివ గారు తన యొక్క యాది అనేటువంటి స్వీయ రచనలో ఒక వ్యాస సంపుటిని మనకు పాఠ్యాంశంగా ఇచ్చారు. అసలు ఇది ఏ ప్రక్రియకు చెందింది అంటే పాఠ్యాంశము వ్యాస ప్రక్రియకు చెందింది. అసలు వ్యాసం అంటే ఏందో ఇప్పుడు మనము చెప్పుకుందాం. ఈ పాఠము వ్యాస ప్రక్రియకు చెందింది. అంటే వ్యాసం అంటే ఏదైనా ఒక అంశాన్ని మనం గురించి సంగ్రహంగా ఎదుటి వ్యక్తికి ఆకట్టుకునే విధంగా వివరించేదే వ్యాసం. అందులో వ్యాసంలో ఎలా ఉంటుంది? సూటిగా ఉండాలి, విషయము స్పష్టంగా ఉండాలి, నిర్దిష్టంగా సులభంగా అర్థమయ్యే విధంగా ఉండడము వ్యాసం యొక్క లక్షణము. ప్రస్తుత పాఠ్యభాగము తన యొక్క యాది అనే వ్యాస సంపుటిలో నుంచి తన యొక్క స్వీయ అనుభూతుల గురించి వివరించడం జరిగింది. అతని యొక్క యాది అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చింది ఒక వ్యక్తికి జరిగిపోయినటువంటి సంఘటనలను గుర్తు చేసుకునేదిగా, జ్ఞాపకం చేసుకునేదిగా అనేటువంటి అంశాన్ని మనం యాది అంటాం. తెలంగాణ యాసలో యాది అనేదాన్ని ఒక వ్యాస సంపుటిగా రాశారు సదాశివ గారు. అయితే ఈ యాదిలో మరి ఏమేమి యాది చేసుకున్నాడో మనము చెప్పుకుందాం. చెప్పుకునే ముందు పాఠ్య రచయిత గురించి మనం తెలుసుకుందాము. డాక్టర్ సామల సదాశివ ఆదిలాబాద్ జిల్లా దహేగాం మండలం తెనుగుపల్లెలో జన్మించాడు. సంస్కృతము, హిందీ, ఆంగ్లము, ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ భాషల్లో ఈయన పండితుడు. ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని ఈయన తెలుగులోకి అనువాదం చేశాడు. ముఖ్యంగా మీరేం గుర్తుపెట్టుకోవాలి? ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అని గుర్తుపెట్టుకోవాలి. 4-5 భాషల్లో అంటే సంస్కృతము, హిందీ, ఆంగ్లము, ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ ఇన్ని భాషల్లో ఆయన పండితుడు. మరియు ఇంకెందులో అనువాద రచయితగా ఉన్నాడు? ఉర్దూ. ఎస్పెషల్గా ఉర్దూ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన పాఠ్యాంశంలో తెలుగు రచనల గురించి, తెలుగు భాష యాస గురించి, ఉర్దూ గురించి, హిందీ గురించి చెప్తూ ఉంటాడు. అలాగే ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ ఈ 3 రచనలు చేసినటువంటి కవుల యొక్క సాహిత్యాన్ని మన తెలుగు వారికి పరిచయం చేయడం కోసము అనువాదం చేయడం జరిగింది. అంటే స్వయంగా రచన చేస్తాడు, మరియు అనువాద రచయిత కూడా ఇతనికి పేరు ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఉర్దూ సాహిత్య చరిత్ర, అతని రచనలు మనం చూసినట్లయితే ఉర్దూ సాహిత్య చరిత్ర, అంజద్ రూబాయిలు, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు మొదలైనవి మన రచయిత యొక్క రచనలు. అందాజ్ రూబాయిలు అనే అనువాదానికి 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఉత్తమ అనువాద రచనా పురస్కారము, అప్పటి ఆంధ్రప్రదేశ్లో 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత అనువాద రచయిత అని చెప్పుకున్నాం కదా. ఏ అనువాదానికి? అంజద్ రూబాయిలు అనేటువంటి రచనకి ఉత్తమ అనువాద రచనా పురస్కారం వచ్చింది. స్వరలయలు గ్రంథానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇటు కాకతీయ, అటు తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. ఒక యూనివర్సిటీ కాదు, ఇటు కాకతీయ, అటు తెలుగు. సదాశివను హిందుస్థానీ, కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు. సహృదయ విమర్శకుడైన ఇతని రచనలో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు అత్తుకుపోయేటట్లుగా ఉంటుంది. మనసుకు దగ్గరగా,
మనిషికి దగ్గరగా సరళంగా సుందరంగా భాష సహజ సుందరంగా ముచ్చటబెట్టినట్టుగా ఉంటుందట. ఆ తెలంగాణ భాష తెలుగు భాష యాస ఇతని పాఠ్యాంశం యాది మనకి ఇచ్చిండ్రు. అది చూద్దాము అంశం ఏంటిదో. ఇక్కడ ప్రాకృత సంస్కృత ఆంధ్ర భాషల్లో పండితులైన తిరుమల రామచంద్ర గారు కొంతకాలంగా ఆంధ్రప్రభ వారపత్రికలో చివరి పేజీ రాసేవారు. దాని పేరు హైదరాబాద్ నోట్బుక్. తిరుమల రామచంద్రరావు గారు ప్రాకృత సంస్కృత ఆంధ్ర భాషల్లో మంచి పండితుడు. అతడు ఆంధ్రప్రభ వారపత్రికల్లో ఒక చివరి పేజీ రాసేది. దాని పేరు ఏం పేరంటే హైదరాబాద్ నోట్బుక్. వాస్తవానికి ఏ పత్రికకైనా చివరి పేజీ అందము. ఇక్కడ ఈ తిరుమల రామచంద్రరావు గారు ఏమనుకున్నారంటే ఇతని ఇతను శాస్త్రి గారైనటువంటి ఒక వారం హైదరాబాద్ నోట్బుక్లో తమ బాల్యమిత్రులైన తిరుమల రామచంద్రరావు గారి యొక్క బాల్యమిత్రులు కప్పగంతల లక్ష్మీశాస్త్రి గారు, ఇతను తిరుమల రామచంద్రరావు గారు రాసేటువంటి హైదరాబాద్ నోట్బుక్ దాంట్లో ఏం స్మరించుకున్నాడు, కప్పగంతల లక్ష్మీశాస్త్రి గారు అన్నటువంటి మాటను గుర్తు చేసుకున్నారు. ఏమని ఉన్నట్లుగా రాయడం జరిగింది. శాస్త్రి గారట తిరుపతికి వెళ్ళి వచ్చిండ్రట. వచ్చినాక ఇక అక్కడ బాల్యమిత్రులు కాబట్టి ఓరి వారి అనుకోవడం సహజమే. కానీ ఉద్దండ పండితులు, సాహిత్య కళా కోవిదులు, సంస్కృత ప్రాకృత ఆంధ్ర భాషల్లో పండితులు ఇద్దరును అక్కడ నుంచి తెచ్చిన ఒక లడ్డును తమ మిత్రులైన రామచంద్ర గారికి ఇచ్చినారట. లక్ష్మణశాస్త్రి గారు ఇస్తూ వారు అన్న మాటను వారి భాషల్లోనే రాసినారు రామచంద్ర గారు వారపత్రికలో. ఏమని, వారి రామచంద్ర ఇగబాటు తిరుపతి లడ్డు అన్నాడు. ఇగబాటు అనగానే వాళ్ళ మనవరాలు తాత ఇగబాటు నీ పాను జరదా డబ్బి అని మన సామల సదాశివ గారికి వాళ్ళ 4 ఏళ్ల పాప తెచ్చియగానే ఈ విషయం గుర్తుకొచ్చింది. మరి హైదరాబాదులోనే పుట్టి పెరిగిండ్రు వాళ్ళిద్దరు మనవరాళ్ళు. అయినప్పటికీ వాళ్ళకి తెలుగు రాదు, ఎంతో కొంత వస్తుంది, అందులోనూ హిందీ ఎక్కువగా వస్తుంది. ఆ హిందీలో కూడా వాళ్ళు ఇగబాటు తాత అన్నారట. అంటే ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా మన తెలుగు వాళ్ళ పలుకుబడి నుడికారం అనేది అది పుట్టుకతోనే వస్తుంది అని అనిపిస్తూ ఇక్కడ అనుకుంటూ ఇక్కడ వారి రామచంద్ర అని తిరుమల రామచంద్రరావు గారిని ఇక్కడ లక్ష్మణశాస్త్రి గారు అన్నటువంటి మాట అప్పుడు ఆ సందర్భంలో నాకు గుర్తుకు వచ్చింది అంటున్నారు రచయిత. మన లక్ష్మణశాస్త్రి గారు సంస్కృత ఆంధ్ర భాషల్లో కావ్య వ్యాకరణ శాస్త్రంలో మంచి ఉద్దండ పండితులు. సంస్కృతంలో బిల్హన మహాకవి రాసినటువంటి విక్రమాంక దేవ చరిత్రం అనే ప్రౌఢ కావ్యాన్ని తెలుగులో ఇంకా ప్రౌఢంగా అనువదించారు. మంచి ఇంకా కొన్ని సాహిత్యము అందులో జోడించి మరింత రాయడం జరిగింది లక్ష్మణశాస్త్రి గారు. కానీ అప్పటి కారణాల వల్ల అతడు దాన్ని పుస్తకాన్ని ప్రింట్ చేయలేకపోయాడు, అచ్చు వేయలేకపోయాడు. కానీ బిల్హన మహాకవిదే అయిన మరొక రచన కర్ణసుందరి అనే నాటకాన్ని అనువదించి ప్రచురించారు. ఒకటి ఈయన రచించి అనువదించినటువంటి ఆ కర్ణసుందరి అనే నాటకాన్ని ఇక్కడ ఎవరు చిరకమర్తి లక్ష్మీనరసింహ పంతులు ఇంకా అప్పటి సాహిత్యవేత్తలు మనల్ని కప్పగంతుల లక్ష్మీశాస్త్రి గారిని పొగడడం జరిగింది. మన కప్పగంతుల లక్ష్మీశాస్త్రి గారికి ఆంధ్ర బిల్హన బిరుదాంచితులు అని కూడా బిరుదు ఇవ్వడం జరిగింది. ఆ రచనలు చూసి అప్పటి సాహిత్యవేత్తలు. నేను వారి దగ్గర శిష్యరికం ఏమి చేయలేదు. వారంటే ఎవరు? లక్ష్మీశాస్త్రి గారి దగ్గర మన రచయితట శిష్యరికం ఏమీ చేయలేదు. కానీ ఒక్కొక్కప్పుడు వారి సన్నిధానంలో కూర్చొని జాబులు రాస్తూ ఉండేవాడిని. అప్పుడు ఆ రోజుల్లో ఫోన్లు ఇవేమీ లేవు కానీ కావు కాబట్టి కూర్చొని నేను ఆయన చెప్పినటువంటి విషయాన్ని ఉత్తరాలు రాస్తూ సాహిత్య విషయాలు తెలుసుకున్నాను ఉత్తరాలు రాస్తూ. కాబట్టి వారిని నేను గురుస్థానీయులుగా చెప్పుకుంటున్నాను. అంతటి వారే
వారి రామచంద్ర అని సంబోధించడం, ఇగబటు అనడం, ఈ 2 పదాలు నాకు చాలా వింతగా అనిపించింది. వారి ఓరి అంటే మన తెలంగాణ భాషలో యాసలో ప్రేమగా పిలిచినట్టుగా మనం స్వీకరిస్తాం కదా. అందుకే మన రచయితకు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఏది ఏమైనా మన ప్రాంతీయ భాష, ఎవరి ప్రాంతం భాష వారికి పసందైన భాషగా మనం చెప్పుకోవచ్చు. మన లక్ష్మణ శాస్త్రి గారు ఏ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి? మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అచ్చమైన తెలంగాణ భాషలో మాట్లాడుతూ ఉన్నారు. కప్పగంత లక్ష్మణ శాస్త్రి గారి యొక్క కుమార్తె ఎక్కడ కలిసినిచ్చిందట మన సదాశివ గారికి అంటే, వ్యాస పూర్ణిమ సందర్భాన బాసరా సరస్వతి క్షేత్రంలో ఆమె వ్యాస వాంగ్మయం మీద మంచి అధికారం ఉన్నటువంటి పండితురాలు ఆమె ప్రశంసిస్తూ ప్రసంగాన్ని ఇస్తూ ఉంది. ఒకనాటి వ్యాస భారతం మీద ప్రసంగం అనేది చేస్తూ ఉంది. అప్పుడు ఆమె ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సంస్కృత ప్రొఫెసర్గా ఉద్యోగ విరమణ చేసింది అని, ఆమె పేరు కే కమల అని నేను విని ఆమె ఎవరా తెలుసుకుందామని మధ్యాహ్న భోజన సమయంలో వెళ్ళి మాట్లాడితే అప్పుడు ఆమె చెప్పారు, నేను కప్పగంత లక్ష్మణ శాస్త్రి గారి యొక్క కుమార్తె. అప్పుడు నాకు బాగా సంతోషం అనిపించింది. లక్ష్మణ శాస్త్రి గారు నా గురుస్థానీయులు, నా గురువు గారి యొక్క కుమార్తె, నాకు కూడా గురువు పుత్రిక అని ఆమెను మనస్ఫూర్తిగా నేను నమస్కరించినాను అంటూ ఇక్కడ ఇంకేం చెప్తూ ఉన్నాడు. నల్గొండ జిల్లా తెలుగు కూడా సొంపైనది. మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాకు చెందిన ఎందరో కవులు, కథకులు, పత్రికలు, విలేకరులు చాలామంది హైదరాబాదులో ఉన్నారు. హైదరాబాదు అంటే అనేక ప్రాంతాల వారు ఉండేటువంటి ఒక ప్రాంతం, బతుకు తెరువు ఇచ్చేటువంటి ఒక ప్రాంతం. అది అన్ని భాషల్లో ఉండేటువంటిది. 50 ఏళ్ళ కిందటి వరకు నల్గొండలోని ఏదో ఒక ఆశ్రమంలో అంబటిపూడి వెంకటరత్నం గారిని ఒక కవి ఉండేవారు. అంబటిపూడి వెంకటరత్నం ఆయన రాసినటువంటి వత్సలుడు అనేటువంటి కావ్యాలు ఎన్నో రాశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్మాతలో కొందరు వారి శిష్యులే అని చెప్పాలి. అంబటిపూడి వెంకటరత్నం గారి శిష్యులు ఇప్పుడున్న ఆంధ్ర సారస్వత పరిషత్, ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్ అంటున్నారు. అయితే అది ఏర్పడడానికి ముఖ్య కారకులు. ఎందుకంటే అప్పుడు నిజాం పరిపాలనలో తెలుగు అణగారిపోతుందేమోననే ఉద్దేశంలో అన్ని నిజాం ప్రభు యొక్క అరాచకాలను కూడా ఎదిరించుకుంటూ తెలుగును బతికించుకున్నటువంటి సాహిత్యవేత్తలో ఒకరు మన అంబటిపూడి వెంకటరత్నం గారు. పరిషత్ నిర్వహించే పరీక్షలో అంబటిపూడి వారి యొక్క ఏదో ఒక కావ్యం, అంబటిపూడి వారు రాసినటువంటి ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ సిలబస్లో ఏదో ఒక కావ్యమని, మన కప్పగంతుల గారి యొక్క సంక్షిప్త వ్యాకరణమని సిలబస్లో పెట్టేవారు. నేను వారి గ్రంథాలు కూడా చదివినాను, కానీ పెద్దగా వారి పరిచయం నాకు దొరకలేదు. వారు కూడా వేలూరు వారి శిష్యులే. నేను మాత్రం శిష్యున్నే, కానీ ఏకలవ్య శిష్యుణ్ణి. ప్రత్యక్షంగా వేలూరు వారు అంబటిపూడి యొక్క వెంకటరత్నం గారి శిష్యులే, కానీ నేను అతని రచనలు చదవడం వల్ల నేను ఏకలవ్య శిష్యుణ్ణి అయ్యాను అని ఆయన గుర్తు చేసుకున్నాడు. ఇంకేమంటే అలంపూర్ బ్రహ్మేశ్వరాలని పునరుద్ధరించే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న గడియార రామకృష్ణ శర్మ గారు మంచి పండితులు, పరిశోధకులు, పత్రికా నిర్వాహకులు, హైదరాబాద్లో ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పడడానికి కారకులైన కొందరు ముఖ్యుల్లో మన గడియారం వారొకరు. వారు నాకు అనేక విషయాలు తెలియజేసినారు. గడియారం రామకృష్ణ శర్మ కూడా నాకు గురుస్థానీయులే. లక్ష్మణ శాస్త్రి గారు నాకు గురుస్థానీయులే అంటున్నాడు. గడియారం రామకృష్ణ శర్మ నాకు గురుస్థానీయులే అంటున్నాడు. ఇక్కడ అంబటిపూడి వెంకటరత్నం మాత్రం నేను ఏకలవ్య శిష్యుణ్ణి అంటున్నాడు. అంటే ముఖాముఖంగా గురువు ద్వారా నేర్చుకోవచ్చు విద్యను. ఏకలవ్యునిగా అంటే మన సొంతగా పఠనం చేసి కూడా విషయాలను సేకరించుకోవచ్చు. ఏదైనా మన ప్రధాన విషయం ఏంటంటే విషయాన్ని సేకరించుకోవాలి. ఒక గ్రంథాన్ని మనము మెదల్లో నిక్షిప్తం చేసుకోవాలి. అప్పుడు ఆయన చేసుకున్నటువంటి విషయాలు మనం చర్చిస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ యొక్క భాష, తెలుగు భాష, వరంగల్ తెలుగు టాక్సాలి అనవచ్చు. ఢిల్లీ ఉర్దూను టాక్సాలి ఉర్దూ అంటారు. అసలు టాక్సాలా అంటే ఏంటి? టంకసాల మన తెలుగు భాషలో పలుకుబడి నుడికారం జాతీయం ఎట్లా ఉంటుందో ఉర్దూలో కూడా పలుకుబడి నుడికారాలు జాతీయాలు కూడా ఉంటాయి. ఉర్దూలో ఉండే వాటిని ఏమంటారు? రోజ్మర్రా, మొహవీరా అంటారు.
మరి అచ్చమైన తెలుగు భాష ఎక్కడ ఉంటుందయ్యా? వరంగల్లోనే ఉంటుంది. అచ్చమైన ఉర్దూ ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలోనే ఉంటుంది. మరి ఇక్కడ టాక్సాల అంటే ఏంటిది? టంకసాల. మరి టంకసాలలో తయారయ్యే నాణాలకి ఎంత విలువ ఉంటుందో, టంకసాలలో తయారైనటువంటి నాణాలకు విలువ ఉంటుంది, చెల్లుబాటు అవుతుంది. బయట మామూలు ప్రింటింగ్ ప్రెస్లో ముద్ర అయినటువంటి నాణాలకు వాటికి విలువ ఉంటుందా? ఉండదు. అలాగనే ఇక్కడ ఏమంటున్నాడు? తెలుగు చక్కని తెలుగు వినాలంటే వరంగల్లోనే వినాలి, ఉర్దూ వినాలంటే మన ఢిల్లీలోనే వినాలి రచయిత చెప్తూ, అలానే ఉర్దూ మాట్లాడే ముస్లిం స్త్రీలు ఇల్లు దాటి వెళ్ళని వాళ్ళు, రాజమహల్లో ఉండే బేగంల భాష శుద్ధమైనది అని, ఉర్దూ భాష చక్కని ఉర్దూ భాషే కానీ హిందీ భాషే కానీ ఎవరి వద్ద ఎక్కువ కనిపిస్తుందట? ముస్లిం స్త్రీలు, వాళ్ళు ఇల్లు దాటని వాళ్ళు, బేగముల నోటనే వినిపిస్తుంది అంటున్నారు. అందులో ఉర్దూ భాష అనేది అస్సలే పొల్యూట్ కాదు అంటున్నాడు. ఉర్దూను బేగమతి జుబాన్, మహల్లతి జుబాన్ అనేవాళ్ళు. మా చిన్నతనంలో అతని పేరు ఆగా హైదర్ హుసేన్. అతను ఆగా సాహెబు ఉర్దూ ప్రొఫెసర్గా నిజాం కాలేజీలో పనిచేసేవారు. ఆగా సాహెబ్ గారు మా చిన్నతనంలో నిజాం కాలేజీలో ఉర్దూ ప్రొఫెసర్గా పనిచేసేవారు. అతను అప్పుడప్పుడు కొన్ని గంటలు ఢిల్లీలోని బేగమతి జుబాన్లో ప్రసంగించేవారు. అతని పేరు ఉర్దూ ప్రొఫెసర్ ఎవరు? ఆగా సాహెబ్. అలా చక్కని ఉర్దూ రావాలి అంటే ఉర్దూ భాష ఎక్కడుంటుంది? మంచిగా టంకసాలలోని ఉర్దూ నాణాలలాగా ఉర్దూ భాష ఎక్కడుంటుంది అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని స్త్రీలైనటువంటి బేగంల వద్దే ఉంటుందని మన రచయిత గారి యొక్క అభిప్రాయము. అలాగే ఇక్కడ వరంగల్ తెలుగు గురించి మాట్లాడుతున్నాను కదా. ఒక సంవత్సరం కాళోజీ వర్ధంతి సభలో పాల్గొన్నాను. కాళోజీ ఇంటి వద్ద వర్ధంతి జయంతి సభలు జరుగుతూ ఉన్నాయి. నేనే వెళ్ళేవాడిని అప్పుడప్పుడు చిన్నపాటి కవి సమ్మేళనానికి అని కూడా చెప్తూ ఉన్నాడు. అయితే చిన్నపాటి ఉర్దూ ముషాయరా కొన్ని ప్రసంగాలు కూడా అక్కడ జరిగేవి కాళోజీ గారి వర్ధంతిలో. అక్కడ 2-3 గాయకులు వాద్యాల మీద షాద్ గజళ్ళు వినిపించేవారు. షాద్ గజళ్ళు అనేవి మన కాళోజీ గారి యొక్క రచనలు, దాని మీద గజళ్ళు వినిపించేవారు. అతని కాళోజీ గారి యొక్క వర్ధంతి జయంతి సందర్భంలో కవి సమ్మేళనలు జరిగినప్పుడు అప్పుడు నేను అప్పుడప్పుడు వెళ్ళేవాడిని అని చెప్తున్నాడు. పెద్ద కాళోజీ ఉర్దూ కవి, కలం పేరు షాద్. నేను వెళ్ళేటప్పటికి సాహితీ మిత్ర మండలి కవులు తమ కవితలు వినిపిస్తూ ఉన్నారు. ఆ కవిత సమ్మేళనంలో ఒక్కొక్క తమ కాళోజీ మీద రాసినటువంటి రచనలు వినిపిస్తూ ఉన్నారు. కానీ నాకు ఒక సంఘటన అక్కడ ఆశ్చర్యానికి లోనయ్యాను. ఏమిటంటే ఆ సాహిత్య సభకు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులుగా ఉన్నారు. అదేంటబ్బా, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షుడిగా ఉండడం ఏంటి? ఇక్కడ పెద్ద పెద్ద తెలుగు విద్వాంసులు ఉన్నారు, యూనివర్సిటీ ఆచార్యులు ఉన్నారు, అందరిని వదిలిపెట్టి రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షత వహించడం ఏమిటా అని అనుకున్నాను. కాళోజీకి ఆప్తుడేమో అనుకున్నాను. కానీ ఇంకొక అనుమానం ఏమంటే, రెవెన్యూ వాళ్లకు తెలుగు సాహిత్య సభల్లో అధ్యక్షత వహించే అర్హత ఉందా? అసలు లేదనుకునేవాడిని. కానీ ఉత్తమ కవితలు కథలు రాసిన రెవెన్యూ పోలీస్ శాఖల ఆఫీసర్లను ఈ ఆది శీర్షిక కిందే ప్రస్తావించి ఉన్నాను చూడండి. నేను చాలామందిని ప్రస్తావించిన, అనేకుల్ని రచన చేసిన వాళ్ళని కూడా ప్రస్తావించిన. కానీ ఇక్కడ అధ్యక్షత వహించినటువంటి రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ని చూడడానికి మాత్రం నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే సభలో తెలుగు విద్వాంసులు ఉన్నారు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉన్నారు. అందరినీ కాదని ఇతన్ని ఎట్లా పెట్టారా, ఇతను ఎట్లా అధ్యక్షత వహించారా అనుకున్నాను. కానీ అచ్చమైన వరంగల్ తెలుగు ప్రాంతీయ తెలుగులో సంస్కృత పదాలను అంతగా ఆశ్రయించకుండా, అచ్చమైన వరంగల్ ప్రాంతీయ తెలుగులో ఏ సంస్కృత పదాలను కూడా ఆశ్రయించకుండా, ఇంగ్లీషు ఉర్దూ పదాల జోలికంతగా వెళ్ళకుండా తన మనసులోని భావాలను ఆ రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు చక్కని భావాలను వెల్లడించినారు. అది విన్న తర్వాత, అది చూసిన తర్వాత నేనేమీ మాట్లాడలేదు. అధ్యక్షుల వారి కల్తీ లేని తెలుగు విన్న తర్వాత తెలుగులో మాట్లాడే సాహసం ఇక నేను చేయదలుచుకోలే, ఉర్దూలో మాట్లాడతాను అని అనుకున్నాను. మాట్లాడే 4 మాటలు ఉర్దూలోనే మాట్లాడినాను. ఇంతకాలము అధ్యక్షత వహించిన
వరంగల్ తెలుగు మాట్లాడే ఆచార్యులు కొందరున్నారు అక్కడ అని అనిపించింది. ఇతరుల జోలికి వెళ్ళకూడదు, ఎవరిలోనైనా సాహిత్యము వంటబట్టి ఉంటుంది అని ఒక భావనకు వచ్చిన తర్వాత నేను వార్తాపత్రికల్లో కొన్ని ఉర్దూ కవులు కూడా గురించి రాసినప్పుడు నాకు ఇప్పుడే కొద్దిగా యాదకు వచ్చిన విషయాలను రాస్తూ ఉన్నాను. ఆ కాలంలో నా రచన చదువుతున్నటువంటి ఒక గుంటూరు విద్వాంసులు, ఒక అడ్వకేటు ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ గారు నా వ్యాసాలు బాగున్నాయని నాకు జాబులు రాశాడు. తరచుగా మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది, మీరు ఆ ప్రాంతం వారేనా, మా ప్రాంతానికి ఎప్పుడైనా రాలేదా అని ప్రశ్నిస్తూ అనే జాబ్ రాయడం జరిగింది. వారు ఏ ఉద్దేశంతో అట్లా ప్రశ్నిస్తారో తెలియదు, కానీ అది నాకు ప్రశంసగానే అనిపించింది. ఎందుకంటే నేను అచ్చమైన తెలంగాణ ప్రాంతీయుని, నా తెలంగాణ భాష యాసలో మాట్లాడే వ్యక్తిని, నేను రచనలు చేస్తూ ఉన్నాను. అది కూడా తెలుగులో రచనలు చేసే సాహసం చేయకుండా కొన్ని సందర్భాల్లో ఉర్దూలో రాశాను. అవి చదివినటువంటి వ్యక్తి నాకు జాబు రాసి మీరు తెలంగాణ ప్రాంతీయ వ్యక్తి అని అనడం వల్ల నేను దాన్ని ప్రశంసగానే స్వీకరించాను. ఎందుకంటే నాకు తెలంగాణ ప్రాంతీయ భాష మీద ఉన్న మక్కువ. తెలంగాణలో ఉంటూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా చదివేట్లు రాస్తున్నాను కదా అని నాకు చాలా విశేషం అనిపించింది. ఇంకేమంటున్నాడు, ఇంతకాలం తెలంగాణ సీమోల్లంఘనం చేసి తిరుపతి వెంకన్నను కూడా చూడకపోతుంది కదా అనుకున్నా అని గత మార్చిలో మాత్రం కారా మాస్టర్ గారి ఆజ్ఞను తిరస్కరించలేక 3 రోజుల కోసం ఎక్కడికి వెళ్ళినా విశాఖపట్నానికి శ్రీకాకుళానికి వెళ్ళి వచ్చిన. అక్కడ ప్రాంతీయ తెలుగు అందం వేరే, ఇక్కడ తెలుగే అక్కడ తెలుగే, కానీ మన భాష యాస వేరు. శ్రీకాకుళం విశాఖ వాళ్ళ యొక్క భాష వేరనిపించింది. కానీ ఏ తెలుగు అయినా అందులో గద్య పద్య సాహిత్య ప్రచారంలో ఉన్నంత కాలం అన్ని తెలుగులు ఒకటే కదా అని మనసుకు అనిపించింది. ఇంకేమిటంటే వ్యవహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతీయ భాషలు, మాండలిక భాషలు, మరి వ్యవహారిక భాష అనేది ఒక ముచ్చట వచ్చింది. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. వ్యవహారిక భాష, గ్రాంధిక భాష అంటే పుస్తకాల్లో గ్రంథస్థం కాబడినటువంటి భాషను, నన్నయ్య తిక్కన వాళ్ళు రాసినటువంటి భాషను గ్రాంధిక భాష అంటారు. మామూలు కథ మాట్లాడే ధోరణిలో రాసినటువంటి భాషను, పుస్తక భాషను గిడుగు రామ్మూర్తి పంతులు గారి యొక్క ఉద్యమం ద్వారా వ్యవహారిక భాష పుస్తక పఠనంలాగా రావడం జరిగింది. అది ఇంకొక విషయము. ఇలా వ్యవహారిక భాష అనగానే మీరు గుర్తుపట్టుకోవాల్సింది మనం మాట్లాడుతూ ఉన్నటువంటి భాష అని. గ్రాంధిక భాష అంటే గ్రంథస్థం కాబడిన భాష అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు, వ్యవహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాతనే ఏ ప్రాంతం భాష ఆ మాండలిక భాష అయింది కదా అనుకున్నాను. నేను ఒకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని. ఇక్కడ నేను అంటే ఎవరు, సామల సదాశివ గారు. గ్రాంధిక భాషలోనే రాసేవాడిని, కానీ అవి ఇప్పుడు నాకు రుచించడం లేదు. ఎందుకంటే తెలంగాణ భాష యాస నాకు బాగా ఇష్టము, దాని మీద మక్కువ నాకు అని చెప్తున్నాడు. గ్రాంధిక భాష రాసే కాలంలో పిల్లలకు తెలుగు చెప్పే పంతులను కనుక వ్యవహారికవాదులతోనే గొంతు కలిపేవాడిని నేను. ఉర్దూ, మరాఠీ పిల్లలు తమ ఇంట్లో మాట్లాడే భాషనే బల్లో మాట్లాడుతుండే. ఇక ఉర్దూ విషయం, మరాఠీ విషయానికి మనం మాట్లాడినట్లయితే వాళ్ళు పుస్తక భాష అలానే ఉండేది, మాట్లాడే భాష అలానే ఉండేది. కాబట్టి వాళ్ళకు పెద్దగా ఇబ్బంది ఏమీ రాలేదు. ఇక్కడ మరాఠీ అని అనగానే మన మరాఠీ వాళ్ళు తెలుగు భాష మాట్లాడేటప్పుడు ఎలాంటి అర్థం ఉంటుందో చూడండి. మనం ఒక ఊరిలో పూజలు చేయించుకోవడానికి వెళ్ళినాం. అక్కడ ఎవరు ఉన్నారు, మరాఠీ పురోహితుడు ఉన్నాడు. మరి తెలుగులో మరి వచ్చినటువంటి వాళ్ళకి అర్థం అవ్వడం కోసం మొదలు మీ కళ్ళకు నీళ్ళు పెట్టుకోండి అన్నాడు. అదే ఏంటి, మొదలు మీ కళ్ళకు నీళ్ళు పెట్టుకోమని అనడం ఏంటి, కళ్ళకు నీళ్ళు అద్దుకోమనాలి కదా, ఈయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు, కళ్ళకు నీళ్ళు పెట్టుకోవడం ఏంటని వచ్చినటువంటి భక్తులు ఆశ్చర్యపోయేటువంటి సందర్భం. అంటే తెలుగు భాష మరాఠీ వ్యక్తి మాట్లాడడంలో భావం అనేది మారిందని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ ఇబ్బంది వీళ్ళకి లేదు. ఉర్దూ, మరాఠీ వాళ్ళకి పుస్తక భాష, మాట్లాడే భాష ఒకటే ఉంది. తెలుగు భాష విషయానికి వస్తే వ్యవహారిక భాష, పుస్తక భాష వేరే ఉంది, గ్రంథస్థం కాబడినటువంటి గ్రాంధిక భాష వేరే ఉంది. మనకు వచ్చిన ముప్పల్లా తెలుగు భాష అక్కడ జరిగిందనమాట. తర్వాత ఉద్యమం జరిగింది, అది వేరే విషయము. ఇక్కడ
ఈ వ్యవహారికం వచ్చిన తర్వాత తెలుగు పిల్లలు కూడా మరాఠీ ఉర్దూ పిల్లల్లాగా ఇళ్లలో మాట్లాడే భాషనే బలలో చదువుతూ ఉన్నారు. అయితే మాండలిక భేదాలు ఉంటాయి, ప్రాంతీయ భేదాలు ఉంటాయి, అవి సరి చేసుకోలేకపోతున్నాం అంతే. ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి భాష మాండలికం అదే ఉంటుంది. కొన్ని భాషల్లో అమ్మ అంటారు, కొంత భాషలో అవ్వ అంటారు, ఇట్లా పాప అంటారు, ఇట్లా తండ్రిని, ఇట్లా కొన్ని ప్రాంతీయ భేదాలు అనేటివి ఉంటాయి. ఆ మాండలిక భేదాలు అనేవి కొన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. మన తెలుగులో సరి చేసుకోవాలంటే తొలగించడం కాదు, దిద్దుకోవటం అనమాట. పలుకుబళ్ళని ఇప్పుడు తెలుగులో ఉన్నటువంటి భాషలో కలుపుకోవడము ప్రాంతీయ భాష ప్రజల వ్యవహారంలో ఉన్నది. కాబట్టి మనం తెలుగులోనే రాయండి, తెలుగులోనే మాట్లాడండి అని మనం తరచూ టీవీ ఛానల్లో చాలా ఇలాంటి ప్రోగ్రాంలు విన్నాం. తెలుగులోనే మాట్లాడండి, తెలుగులోనే రాయండి అని అంటున్నారు. ఏంది తెలుగు అంటే ఏ తెలుగు? ప్రాంతీయ తెలుగా, వ్యవహారికమా, గ్రాంధికమా అనేటువంటి సందేహము వద్దు. ఎవరైనా ఏ ప్రాంతం వాళ్ళు ఆ మాండలిక భాష మాట్లాడితే సరిపోతుందని నేను అనుకున్నాను. ఇంకా ఉర్దూ భాష సంబంధించినటువంటిది ఒక విషయం చెప్తాను వినండి అంటున్నాడు సామల సదాశివ గారు. మరి ఇక్కడ ఉర్దూ కవిని ఒకరిని మీకు పరిచయం చేస్తాను. ఇక్కడ మీర్ తకీమీర్ అనే వ్యక్తి ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడు. మనము సంస్కృత, ప్రాకృత, ఆంధ్ర భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి కప్పగంత లక్ష్మణశాస్త్రి గారు, తిరుమల రామచంద్ర గారు, చిలకమర్తి లక్ష్మణ నరసింహ గారు, ప్రొఫెసర్ కె కమలా గారని మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. అదే ధోరణిలో అదే వరుసలో ఉర్దూలో కూడా మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి మీర్ తకీమీర్. ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడటువంటి మీర్ తకీమీరు మరి ఇతను పండిత్యాన్ని పలుకుబడులను ఎక్కడి నుంచి సేకరించిండట? ఉర్దూ సాహిత్యంలోనే పండితుల ఫారసీ సమాసాల కంటే ప్రజల పలుకుబడికే ప్రాధాన్యమని రాసినాను కదా. ఆయన ఏమన్నాడు తకీమీర్ గారు? నేను పాండిత్యానికి ఎక్కువగా ప్రావీణ్యం ఇవ్వను, ప్రజల సాధారణ భాషల్లో, ప్రజల యొక్క మాటల్లో, పలుకుల్లో మెదిలే పలుకుబడులనే నేను ప్రధాన అంశంగా తీసుకొని నా రచనలు చేశాను అని కవిత గంభీర భావభరితమైన ప్రజల భాషల పలుకుబడిలోంచి వచ్చిన సహజ సుందరమైనది నా భాష అని మీర్ తకీమీర్ గారు చెప్పడం జరిగింది. ఇంకేమన్నారనే ఉస్తాద్ ఫారసీ, అరబీ, ఉర్దూ భాషల్లో సాటిలేని పండితులు ఢిల్లీ ప్రజల పలుకుబడిని ఎట్లా పట్టుకున్నారు అని సందేహం వచ్చినప్పుడు పలకరిస్తే అతను ఇచ్చినటువంటి సమాధానం ఏమంటే, నేను శుక్రవారం ఢిల్లీ జమా మసీదు మెట్ల మీద కూర్చుంటాను, ఆ మెట్ల మీదనే వాళ్ళు అటు ఇటు వరుసగా ఎవరు పోతారయ్యా ఫకీర్లు, బిచ్చగళ్ళు, బిచ్చగత్తెలు కూర్చుండి ఏవేవో మాట్లాడుకునేవాళ్ళు. అవన్నీ శ్రద్ధగా విన్నాను. నమాజ్ చదవడానికి ఎందరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మాట్లాడుకుంటారు. వాళ్ళ మాటల్లో ఉర్దూ భాషకు సంబంధించినటువంటి పలుకుబడులను సేకరించాను. వాళ్ళ యొక్క మాటలనే, సాధారణ పలుకుబడులనే నేను ప్రధాన అంశంగా తీసుకొని నా ఉర్దూ సాహిత్యాన్ని కొనసాగించాను అని మీర్ తకీమీర్ గారు చెప్పారు. నాది ప్రజా కవిత ఒకటి చెప్తాను వినండి అన్నాడు మీర్ తకీమీర్. అది ఒక షేర్ చేయడం కూడా జరిగింది. గో మేరే షేర్ హై కవాస్ పసంద్ పర్ మేరీ గుప్తాగు అవామ్ సే హై అని చెప్పాడు. అందులోని అర్థం ఏంటట? కాస్ అంటే కాస్ ఆమ్ అని మనకు రెండు మాటలు వినిపిస్తున్నాయి ఇందులో. అతను చెప్పినటువంటి షేర్లో, మీర్ తకీమీర్ చెప్పినటువంటి షేర్లో రెండు మాటలు వినిపిస్తూ ఉన్నాయి. కాస్ ఆమ్ అని. కాస్ అంటే ప్రత్యేకమైనది అని, అంటే విద్వత్తులోనో సంపదలోనో హోదాలో ప్రత్యేకమైన వాళ్ళది కాకుండా ఆమ్ అంటే సామాన్యము, అవామ్ అంటే ఇది అవామ్ అనేది బహువచనం కిందకి వస్తుంది. ఇక్కడ ఆమ్ అంటే మీరు సామాన్య ప్రజలు అనుకోవాలి, కామన్ పీపుల్స్ అని. నా కవితను ప్రత్యేకమైన వ్యక్తుల కోసం పసందు చేస్తున్నానని అనుకుంటున్నారు, కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే మాట్లాడినట్టు, సామాన్య ప్రజల యొక్క మనోభావాలను పలుకుబళ్లను ఆధారంగా చేసుకొని నేను రాయడం జరిగింది అన్నాడు. అంటే ఇక్కడ ఎవరి భాష వాళ్ళకి వినసొంపులో ఉర్దూ రచయితను ఒక్కరిని తీసుకోవడం జరిగింది. విద్యార్థులు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉర్దూ సాహిత్యంలో పండితులు ఎవరు తీసుకున్నారంటే మీర్ తకీమీర్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగు సాహిత్యానికి సంబంధించి ఎవరిని గుర్తు చేసుకున్నారు అంటే రెండు విషయాలు, ఇగబటు, ఒరి రామచంద్ర. ఈ రెండు పదాల ద్వారా తిరుమల రామచంద్ర గారిని, కప్పగంత లక్ష్మీశాస్త్రి గారిని. కప్పగంత లక్ష్మీశాస్త్రి అనగానే మీకు రెండు విషయాలు గుర్తు రావాలి. అతను రాసినటువంటి
బిల్హన మహాకవి రాసిన విక్రమాంక దేవ చరిత్రను ప్రౌఢకావ్యంగా రాయడం జరిగింది. మళ్ళీ అదే బిల్హన మహాకవి రాసినటువంటి కర్ణసుందరి నాటకాన్ని అనువాదం చేసిరని కప్పగంత లక్ష్మీశాస్త్రి గారి అనువాదం చేసిరని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కప్పగంత లక్ష్మీశాస్త్రికి ఆంధ్ర బిల్హన అటువంటి బిరుదు ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆయన ఏమేమి అంశాలని యాది చేసుకున్నారో గుర్తు చేసుకుంటూ తెలుగుకు సంబంధించింది వరంగల్ ప్రాంతమని, ఉర్దూకు హిందీకి సంబంధించి అచ్చమైన భాషకి ఢిల్లీ అని టంకశాలగా తీసుకోవడం జరిగిందని మీరు గుర్తుపెట్టుకొని ప్రధాన అంశాలను గ్రహించి విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ప్రశ్నలకు సమాధానం రాస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఈ పాఠ్యాంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.